హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ అమ్మ కుట్టి బ్లాగ్స్. ఇవాళ ఏంటిది అంటే ఇవాళ ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఫుడ్ ఛాలెంజ్లో ఏంటిది అంటే రైస్, టమాటో కర్రీ, పప్పు, చారు, పాపడు అండ్ కర్డ్. ఇవాళ ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి మనం మొదటిసారిగా మన ఛానల్లో చేస్తున్నాం. ప్లీజ్ మీరందరూ దయచేసి నన్ను ఎంకరేజ్ చేసి మీ అందరికీ మేము ఈరోజు చేసే ఫుడ్ ఛాలెంజ్ మీకు నచ్చినట్టయితే ఎంకరేజ్ చేయండి. ఇంకా ఏమేమి ఫుడ్ ఛాలెంజ్ చేయాలి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. ఇక మనం మన తిండి పోట్లకు వెళ్ళేద్దాం. స్టార్ట్. ఈ తిండి పోట్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ టైం చేస్తున్నాం కర్రీ. నేను ఓన్లీ టమాటాతో తింటున్నా. నేను అందులో ఏం మాట్లాడచ్చు. ఫాస్ట్ తినేసి ఫస్ట్ నేనే గెలవాలి. నాకంటే ముందు తింటాను. ఎట్లయినా నార్మల్గా ముందు తింటావు నాకంటే. ఇప్పుడు తిండి బట్టి ఫస్ట్ గెలవాలి, ఫస్ట్ తింటాను. మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా ట్రై చేస్తాం ఫ్రెండ్స్. మా ఇంట్లో అందరూ పప్పు తింటారు, కానీ నేనైతే తినను. ఎందుకు ఏంటి అంటే చిన్నప్పటి నుండి ఎందుకు నాకు పప్పు నచ్చదు. నేను పప్పు బాగానే తింటాను ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఏమేమో అయిపోవాలో తెలుసా అందులో నీకు ఫస్ట్ పాపడ్, అన్నం, కర్రీ అయిపోకుండా ఏం కాదు. ఇంకా మనం ఫస్ట్ టైం కదా, చూద్దాం మనం ఎట్లా తింటాం, ఎంత లిమిట్లో కర్రీ చేసుకుంటాం తింటాం అనేది చూద్దాం. నెక్స్ట్ టైం చూద్దాం, అవి కూడా పెట్టుకుందాం. ఇప్పుడు మాత్రం ముఖ్యంగా రైస్ అయిపోవాలి, పాపడు అయిపోవాలి, కర్డ్ అయిపోవాలి. కర్డ్ అయిపోవాలి లాస్ట్కి. మీ అందరికీ నచ్చినట్టయితే ఇది కంటిన్యూ చేస్తాం మన ఛానల్లో. కానీ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఛాలెంజెసా, గేమ్సా, ఇంకా వెరైటీస్ ఇంకేం కావాలో కామెంట్ చేయండి. నేనైతే చేయడానికి మామూలుతో కూడా చేపిస్తాం. మామూలు ఏమన్నా ప్రాంక్ ఏదైనా చేయాలన్నా కూడా చెప్పండి, తను కూడా చేస్తా. లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరైనా ఉన్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ మీద కూడా చేస్తూ ఉంటాను. మీరు చెప్పండి కామెంట్ బాక్స్లో. మన రైస్ వచ్చేసి 250 grams రైస్. 250 grams చూడతారా? 250 grams రైస్. మీకు నచ్చినట్టయితే ఈ ఛాలెంజ్ చేయడం మీకు నచ్చినట్టయితే, నేను మా చెల్లి చేయడం నచ్చినట్టయితే నెక్స్ట్ నాన్ వెజ్తో కలుసుకుందాం మనం. నాన్ వెజ్లో మీకు ఇంకా ఏది చేయాలి, దేంతో చేయాలి, ఏ కర్రీతో చేయాలి ఛాలెంజ్ అనేది మీరు కామెంట్ చేయండి. నేను మాట్లాడుతున్నా, మా చెల్లి మాట్లాడకుండా తింటుంది. ఆమె తెలుస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. మన
ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినట్టయితే ఏం చేయమంటాము? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి. నన్నైతే ఎంకరేజ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. మాకు అయిపోయినా అది నేను ఇంట్లో ఎక్కడైనా స్లోగానే తింటాను. వీళ్ళు మమ్మీ డాడీ చదివా వీళ్ళైతే ఫాస్ట్ తింటారు. చిన్నప్పటి నుంచి స్లో అలవాటు కూడా. ఎప్పుడైనా ఫాస్ట్ తిని కావాలి చదివిపోయా అని ఈరోజు నేను ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశాను. అలా అయినా నాకు ఫాస్ట్గా తినడం అలవాటు అయిపోతుంది కదా అనేసి. నాదే కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిందా? ఇంకా పాపడ్స్ ఉన్నాయమ్మ, కంప్లీట్ చేస్తారండి. అది కూడా వేసుకోవాలి, అది కూడా అయిపోవాలి. అది ఒకటే కాదు. థర్డ్ వేసుకోవాలి. ఫేవరెట్ కర్రీ పప్పు, మనకేమో నచ్చదు. సో టమాటా కర్రీతో తింటున్నాం. అయిపోతుందా లేదా చూడాలి కదా. నాదే కంప్లీటెడ్ ఫ్రెండ్స్. పాపడు ఉందాంలో ఇప్పుడు వేసి తినవద్దు. పాపడు పాపడు కాకుండా తినాలి. నాదైతే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. పాపడ్ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. ఫస్ట్ విన్నది నేనే. అవసరం అమ్ముకోట్లు అయితే చెల్లి గెలవడం జరిగింది. నాకు చాలా బాధాకరంగా ఉన్నది. నేను గెలదాం అనుకున్న చెల్లి పైన ఫస్ట్ కదా మనం చేయడం. సో కానీ చెల్లి గెలవడం జరిగింది. ఇది మన ఫుడ్ ఛాలెంజ్. ఫస్ట్ టైం చేశాను కదా, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చినట్టయితే మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక ఫుడ్ ఛాలెంజ్ మీ ముందుకు వస్తాం. బాయ్.